తెలంగాణలో బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల్లో పరీక్షల ఫీవర్ మొదలు కాబోతుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇక పరీక్ష సమయానికి అరగంట ముందే అభ్యర్థులు పరీక్షా హాల్లో ఉండాలని అధికారులు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ఏఎన్ఎన్ ప్రతినిధి భవిత అందిస్తారు. తెలంగాణలో మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసిన సందర్భం కనబడుతుంది. ఈ పరీక్ష సమయం ఉదయం 9 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అందులో దాదాపుగా ఇంటర్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు మొత్తం 9,96,971 మంది ఉండగా అందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది ఉండగా ఈ రెండవ సంవత్సరం విద్యార్థులు మాత్రం 4,40,788 మంది ఉన్నారు. అయితే అందులో మొత్తం మొదటి సంవత్సరంలో బాలుర సంఖ్య 2,40,173 మంది ఉండగా అందులో బాలికల సంఖ్య 2,48,275 ఉన్నాయి. అయితే ముఖ్యంగా రెండవ సంవత్సరం బాలుర సంఖ్య 2,57,355 మంది విద్యార్థులు ఉండగా బాలికల సంఖ్య 2,51,068 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలు రాయబోతున్నారు. అయితే వీటికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు ఇక్కడికి సూపరింటెండెంట్లను కావచ్చు, చీఫ్ పర్యవేక్షకులకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో నియమించారు. అందులో 1,532 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ ఉండగా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 1,532 మంది, ఇన్విజిలేటర్లు ఏమో 29,992 మంది ఉండగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ 72 మంది ఉన్నారు. అందులో సిట్టింగ్ స్క్వాడ్స్ 124 మంది ఉన్నారు. అయితే దాదాపు 45 సెంటర్లకు గాను ఒక అబ్జర్వర్ని నియమించనున్నారు, ఒక సిట్టింగ్ స్క్వాడ్ని కూడా స్పెషల్గా నియమించనున్నారు అని చెప్పేసి అధికారులు చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి అన్ని సెంటర్లలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాము. ఆ సీసీ కెమెరాలు అన్నిటి కూడా ఇంటర్ బోర్డుకి అనుసంధానం చేయబడినవే. ఇక్కడ పూర్తి స్థాయిలో కెమెరాలకు సంబంధించినటువంటి మొత్తం పర్యవేక్షణ కూడా ఇక్కడ నుంచే చేస్తామని చెప్పేసి ఇంటర్ బోర్డు సెక్రటరీ చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తాము. ఓఎంఆర్ షీట్ కూడా ఇస్తాము. వాళ్ళు ముందుగానే ఫిలప్ చేసుకొని ఉంటే రిలాక్స్డ్గా పరీక్ష కూడా రాసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముందుగానే చేరుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఎప్పటిలాగానే ఈసారి ఒక 5 నిమిషాలు నిబంధన వాళ్ళకి ఇవ్వనున్నారు. 5 నిమిషాలు లేట్ అయినా కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే పరీక్షా కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్తో పాటు 140 సెక్షన్ పూర్తి స్థాయిలో అమలు ఉంటుంది. అంతేకాకుండా పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేవారు ఎట్లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా వెంట తెచ్చుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కనుక పూర్తి స్థాయిలో చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి అలౌ చేస్తారు. కాబట్టి ఇలాంటి పరికరాలు తెచ్చి ఇబ్బందులకు లోను కావద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ చారితో భవిత, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.